హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఉగాది జరుపుకుంటున్నాం. సో అందులో భాగంగా మాకు ఉన్న పనిముట్లు అన్నమాట. ఇవి చేతితో చేసిన పనిముట్లు. ఇవి మీకు అంటే నార్మల్గా ఇక్కడ చూస్తుంటారు, ఎందుకంటే మేము ఇక్కడ వర్క్ చేసుకుంటాం కాబట్టి. దీని పేరు మర్చిపోయాను అసలు. యాక్చువల్గా దీని పేరు బాడిషా అంటారు, దీని డాకలి అంటారు, దీన్ని సుత్తే, అండ్ ఇది మన పటాషు అండ్ బాడ్షా. దీని పేరు ఏం పేరు నాన్న? కట్కాస్ కదా, కట్కాస్ దీని పేరు. ఓకే, సో ఈరోజు ఏం చేస్తామంటే నార్మల్గా పసుపు నూనె, ఇది ఉంది పసుపు నూనె, దీనికి మన నీట్గా మనం ఏం చేసుకుంటామంటే ఇట్లా రాసుకుంటాం. ఎందుకు రాసుకోవాలి ఏంటి అని చెప్పేసి కూడా మనకి దీని వెనుక మంచి సైన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రతి ఇయర్కి ఒక్కసారి వస్తుంది మనకి ఉగాది. సో ఆ ఉగాది రోజు ఏం జరుగుతుందంటే నార్మల్గా దీన్ని మొత్తం క్లీన్ చేసుకొని నీట్గా పసుపును నూనె కలుపుకొని పెట్టుకున్నామంటే దీనికి ఉండే బ్యాక్టీరియా, మనం ఇప్పుడు చేతితో యూజ్ చేసుకుంటాం కాబట్టి వీటన్నిటిని, దీనికి ఉండే బ్యాక్టీరియాని మనం పోగొట్టాలంటే నార్మల్గా మనం ఏం చేయాలంటే ఇట్లా పసుపు అండ్ నూనె కలుపుకొని దీనికి రాసుకుంటే మనకి ఏమవుద్దంటే బ్యాక్టీరియా అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది దాని వెనుకున్న రీజన్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ ప్రతి కార్పెంటర్ వర్క్ చేసేవాళ్ళు కానీ, ప్రతి కమ్మరి పని చేసేవాళ్ళు కానీ ఎవ్రీ ఇయర్ ఉగాది ఖచ్చితంగా ఏం చేస్తామంటే ఇట్లా మనము నీట్గా కడుక్కొని పసుపు అండ్ నూనె దాన్ని రుద్దుకొని పెట్టుకుంటే మనకి బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట మనకి. సో అది దట్స్ ఇట్.